దక్షిణ మధ్య రైల్వే గుంటూరు డివిజన్ పరిధిలో ప్రయాణికుల సౌకర్యార్థం నూతన రైలు సర్వీసును నంద్యాల ఎంపీ పైరెడ్డి సబ్రే ప్రారంభించారు. మే 12న నంద్యాల రైల్వే స్టేషన్లో జరిగిన ఈ కార్యక్రమంలో గుంతకల్ టు నంద్యాల, నంద్యాల టు మార్కాపూర్ రోడ్ స్టేషన్ మధ్య నడిచే ఈ రైళ్లకు పచ్చజెండా ఊపారు. ఈ సందర్భంగా నూతన రైలు సేవలతో ఈ ప్రాంతంలో రైల్వే అనుసంధానం మెరుగుపడుతుందని ఎంపీ అన్నారు. సామాన్య ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం లభిస్తుందని తెలిపారు. ఒకసారి రైల్వే స్టేషన్ ఎలా ఉంది ఏంటి పరిస్థితి అని చెప్పి సార్ రావడం జరిగింది. అట్లాగే నాకు వచ్చిన మాక్సిమం గ్రీవెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రైల్వేస్ కి సంబంధించిన గ్రీవెన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా గుంతకల్ నుండి మేము రోజు చాలా మటుకు వేల మంది నంద్యాల నుండి గుంతకల్ లేదంటే మార్కాపురం ప్రయాణం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎన్నో కష్టాలు, ముఖ్యంగా మహిళలు, చాలా శాతం మహిళలే ఉన్నారు. చాలా కష్టంగా ఉందమ్మా ప్రయాణము, ఏదో ఒకటి చేసి మాకు ఒక ట్రైన్ ఇప్పించండి అని అన్నారు. ఆనాడు నాకు క్వశ్చన్ అవర్ లో రైల్వేస్ అశ్విని వైష్ణవ్జీ గారు కేంద్ర మంత్రి రైల్వేస్ కి, అతను ఉన్నప్పుడు నేను ప్రశ్నించాను, అడిగాను, రిక్వెస్ట్ చేశాను. సార్ ఇట్లా మాకు ప్రాబ్లం గా ఉంది, ఒక ట్రైన్, స్పెషల్ ట్రైన్ ఇప్పించాలి, ఒక కరెక్ట్ టైమింగ్, ఎందుకంటే చాలా మంది పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్లకు కరెక్ట్ గా ఒక ట్రైన్ ఇప్పించండి అంటే వెంటనే అక్కడే పార్లమెంట్ లోనే ఉండి విత్ ఇన్ ఫ్యూ మినిట్స్, ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకుండా ఖచ్చితంగా నేను ఇప్పిస్తాను అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు. అండ్ మేము అందరం కూడా మళ్ళీ కేంద్ర మంత్రి గారిని కానీ, సురేష్ గారిని కానీ, అందరూ అధికారులు ప్రతి ఒక్కరి సపోర్ట్ తో ఈ రోజు ఇక్కడ ఈ ట్రైన్ మొదలవుతుంది, ఫ్లాగ్ ఆఫ్ చేస్తున్నాము అంటే ఇది ఎంపీగా నేను ఒక మంచి మార్కులు వచ్చినాయి అని మీ నుంచి అని అనుకుంటున్నాను.